ಹಾಯ್ ವೆಲ್ಕಮ್ ಟು డింగ్ డాంగ్ 2.0 ನಾನು మీ జోగినాన్ని వచ్చాను. పుల్లమ్మ పలావ్ చేస్తే తెల్లారే వరకు చల్లారు లేదంట. అలాగే ఉంది ఇప్పుడు కొందరు రాజకీయ నాయకులు వ్యవహారం. ఒలింపిక్స్లో తిట్ల పోటీ పెడితే రాజకీయ నాయకులుగా ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీ. 3 బూతులు 6 ఛాలెంజ్లుగా సాగుతోంది రాజకీయం. ఇలాంటి తమాషాలు చాలా తీసుకొచ్చాను. అయ్యేంటి చూసే ముందు మరి హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. సమస్యల గురించి అడగొద్దని వైఎస్ఆర్సీపీకి బాబు వార్నింగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తా, చంపుతా నరుకుతా అని రంకిలేస్తున్న బుచ్చి తాత. నేనంటున్నా నీ తల నరకొచ్చు కదా. మంత్రి రామానాయుడు గారికి బొగ్గన గారు సలహా. నీకు 13 నీకు 13 నీకు 13. అబ్రాకడాబ్రా చూ మంతర్ సూపర్ 6 హామ్ ఫట్ అంబటి సెటైర్ బుస్ బుస్ ధూమ్ మంత్రం అన్ని అయిపోయింది. 6 ప్యాక్ సీక్రెట్స్ చెప్పిన రేవంత్ రెడ్డి గారు. జొన్న రొట్టె తినండి, మీ బట్టలు మీరు ఉతుక్కోండి, 6 ప్యాక్ ఉంటుందో లేదో మీకు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన హరీష్ రావు గారు. ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరిదీసినా తప్పలేదు. చిరకాసుపై చాతబడి ప్రయోగం. చేతబడి లేదు, బాణామతి లేదు. మొన్నేమో సూపర్ 6 గురించి ఎవరన్నా అడిగితే వాళ్ళ 4 మందం అన్నారు చంద్రబాబు గారు. లేటెస్ట్గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల సమస్యల గురించి మాట్లాడితే తాట తీత్తా అని వార్నింగ్ ఇచ్చారు. బాబు గారు తాట తీయడమేటో కానీ కూటమి నాయకులు జనాల దుంప తెంచుతున్నారు. నమస్తే సార్, ఏటి సార్ పరిస్థితి? ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? నరికేండ్రా పోయేసి అని చెప్తారా? మీరు పోలీసులు తిట్టకూడదు నిజమే, మరి మీరేటి చేశారు? అటు చూడండి ఓ పాలి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. మీరు బక్రాలు పోలీస్ ఆఫీసర్లు ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇప్పుడు చెప్పండి. ఎవరన్నా ఎక్కడ విన్నారా మీరు? ఇప్పుడే కదా సార్ విన్నాం. ఏమంటానంటే నిలదీస్తే ఎవరు నిలదీయాలి? ప్రజలు అడిగితే సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అడిగితే మనం తాట తీస్తా. అదేంటి సార్, వైఎస్ఆర్సీపీ అడగకూడదా? మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూటకు 3 సార్లు అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసేవాళ్ళు కదా. ఒకప్పుడు చెప్పేవాడు నేను హైదరాబాద్ కట్టినప్పుడు నేను నాకు ఉద్యోగం కోసం కట్టానా? ఎట్టట హైదరాబాద్ మీరు కట్టారా? మరి ఆయన ఎవరో కులీ కుదుబ్సా కట్టారని అంటారేంటి సార్? కొంపదీసి మీరే కులీ కుదుబ్సా కాదు కదా. అది సరే కానీ బనకసర్ల సంగతి ఏంటి సార్? నీకు కావాల్సింది మసాలా చాలా కాదు సార్, ఉన్న విషయమా అడుగుతున్నాం. నేను ఎవరితో గొడవ పెట్టుకోను. ప్రధానమంత్రి గారితోనే గొడవ పెట్టుకున్నారు కదా, అలా సూత్రారేటండి చెప్పండి. చెప్పినట్టు మీ ట్యూన్లో ఆయన అట్టన్నాడు, నువ్వు ఇట్టను. నా పాలసీ కాదది. అంతేనా? ఓకే సార్. వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది నేనే. అవునా? నిజమా? ఇంకేటేట్ చేశారు సార్? ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్స్ ఉన్నాయి, ఆ రోజు నేను సజెస్ట్ చేశాను. అమ్మో అమ్మో అమ్మో, మీరు కనుక ఆ రోజు నేషనల్ హైవేస్ వెయ్యమని సలహా ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు జనం అంతా సంక్రాంతికి వాళ్ళ సొంతూలకు ఎలా వెళ్ళేవారు ఏటో ఊహించుకుంటుంటేనే నవ్వు ఏడుపు కలిసి వచ్చేస్తున్నాయి గురుగారు. మా ఇంటి పక్కన ఓ తాతగారు ఉన్నారు. కూసుంటే లేవరాదు, లేస్తే కూసోరాదు, కానీ లేస్తే నేను మనిషిని కాను అంటూ వాళ్ళ ముసలావిడ మీద సిందులేసేస్తుంటాడు. ఇప్పుడు ఆ తాత గురించి ఎందుకు కానీ మన గోరంట్ల బుచ్చి చౌదరి తాతగారు ఏదో చెప్పడానికి ఎగేసుకొచ్చారు. ఆయన ఏం చెప్తారో చూసేద్దాం. నమస్తే తాతగారు, బాగున్నారా? నీ ఆటలు సాగనే జగన్మోహన్ రెడ్డి. వాయమ్మో, ఏంది బుచ్చి తాత స్టార్టింగ్ వార్నింగా? చాలా ఓపికగా ఉన్నాం. మరి ఈ వయసులో ఓపికగానే ఉండాలి తాతగారు, లేకపోతే జాయింట్లు పట్టేస్తాయి. మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తా ఉన్నాం. అవునా? మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళేటి ప్రజాస్వామ్యం లేదు, పాయసం లేదు, అంత రెడ్ బుక్ రాజ్యాంగం నడిచేస్తుంది అంటున్నారు. నేనంటున్నా నీ తల నరకొచ్చు కదా. వాళ్ళు అడుగుతారా? సిటీ సెంటర్ ఏమన్నా పెట్టుకున్నారా ఏంటి? మీ ఏజేటి మాట్లాడి గురుగారు. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి, ఖబర్దార్ జాగ్రత్త. రామకోట రాసుకోవాల్సిన వయసులో మీకు ఎందుకు తాతగారు ఈ ఆరాటం, ఈ పోరాటం? ఛాలెంజ్ చేస్తున్నారా? ఉమ్మడి వేదిక మీద మాట్లాడదాం. అసలే ఊరుకోండి, మరీ కామెడీ చేసేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతా ఉంది. ఇది
ఇలాంటి జోకులు చెప్తే కాసేపు నవ్వుకుంటారు కానీ అలా తొడగొట్టి ఛాలెంజ్లు చేసేస్తే తొడ వాసిపోవడం తప్ప ఏం ఉపయోగం ఉండదండి. డబుల్ ఇంజిన్ సర్కార్ పనిచేస్తా ఉంది, ఆ, చెప్పినవన్నీ అమలు చేస్తా ముందుకెళ్తున్నాం. ఏంటి మళ్ళీ జోకా? సర్లేగానండి, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటున్నారండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నీకు 15 నీకు 15 నీకు 15 అనే పాపులర్ సాంగ్ లిరిక్స్ మార్చాలి అని అంటున్నారు మాజీ మంత్రి బొగ్గన గారు. దాన్ని ఎలా మారిస్తే బాగుంటుందో కొంత ఇంటి కూడా ఇచ్చారు, అదేంటో చూసేద్దాం. నమస్తే గురుగారు. మీరు ఎన్నికల ముందర ఇంటింటికి పోయిన మాట వాస్తవమా కాదా? కాదని ఎవరన్నారు సార్, వాస్తవమే కదా. ఆయన చాలా పాపులర్ అయినాడు చూడండి, నీకు 15 నీకు 15 అని మంత్రి. అవునవును, నిమ్మల రామానాయుడు గారు చాలా ఫేమస్ అయిపోయారు ఆయన. పేపర్లో టేబుల్ వేసి ఒకటి తల్లికి వందనం, ముగ్గురు పిల్లలు, ఇంటూ 15,000 45,000 రాసిన మాట వాస్తవమా కదా? నిజమే కదా, రాసి పెట్టుకోండి అని కూడా చెప్పేశారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారండి? తల్లికి వందనం ఇచ్చేశారుగా. మీరు 13 15 ఇస్తుండేది 13 కదా. 13. ఇప్పుడు ఏం చెప్పాలంటే పోయి నీకు 13 నీకు 13 నీకు 13, ఒకరికి 18, ఇప్పుడు నీకు లేదు నీకు లేదు నీకు లేనే లేదు అని. అంటే పాత పాటకు రీమిక్స్ సాంగ్ అన్నమాట. మీరు చూస్తే షూరిటీ ఎంట్రీ, ఇంకోరు పార్టీ ప్రశ్నించేదానికి పార్టీ పెట్టిన ఆయన గ్యారంటీ అనే, పెద్ద ఆయన ఫోటో పెట్టుకుంటే పైన కౌంటర్ గ్యారంటీ, ఇంకొక ఆయన వారంటీ. ప్రజలు నమ్మాలని అలా వారంటీలు గ్యారంటీలు కౌంటర్ గ్యారంటీలు గట్టిగా ఇచ్చారు సార్. బయట చూడండి ఎట్లుందో పరిస్థితి. ఎలా ఉంది సార్? అంగళ్ళల్లో వ్యాపారం లేదు. అదేంటి, సంపద సృష్టి జరగడం లేదా? సంపద సృష్టి అంటే ఎంత సంపదను అనుకుంటే ఆడ ఏమీ లేదు, ఉన్న వ్యాపారమే జరగడం లేదు. సంవత్సరమే కదా సార్ అయ్యింది, ఇంకా చాలా టైం పడుతుంది సంపద సృష్టికి. మొన్ననే ఊరికి పోతే నాకు ఒక ఆయన చెప్పినాడు. ఏడు చెప్పినారు? ఆయన తన కొడుకును పిలుచుకొని పోతున్నాడు, చిన్నపిల్లని పిలుచుకొని పోతుంటే మొత్తం 5 గంటలకు 6 గంటలకి అంగళ్ళన్నీ మూసేసినారంటే, షాపులన్నీ మూసేసినారు. డల్గా ఉందంటే ఏదో కర్ఫ్యూ మాదిరి, ఎందుకంటే వ్యాపారాలు ఉంటేనా, సంపద సృష్టి లేదు. మరి సంపద సృష్టి లేనప్పుడు తెరుసుంటే ఏం లాభం మూసేసి ఉంటారు సార్. ఒక్క చోట మాత్రం బల్బులు పెరుగుతున్నాయంట. బల్బులు వెలుగుతున్నాయంటే అక్కడ గిరాకీ బాగా ఉండుంటదండి. ఆ పిల్లోడు ఉండి వాళ్ళ నాయన అడిగినంట, నాయన ఆడేదో చాలా మంది ఉంటారు, బల్బులు వెలుగుతుండే, ఆడికి నన్ను పిలుచుకొని పో అంటాడు. మరి వాళ్ళ నాయన ఏం చేశాడు? ఏం చేయాలరా, ఏం చేస్తావు, వాడు పిలుచుకొని పోయింటే నన్ను పిలుచుకొని పో నాయన, పిలుచుకొని పోయేదో మనుషులు చాలా మంది ఉన్నారు, నాకేదన్నా కొని అంటాడు. మరి కొనిచ్చాడా? తీరా ఏమంటే ఏకైక షాప్ నడుస్తుండేది వైన్ షాప్ అండి, వైన్ షాప్. అది గది అంటే రాష్ట్రంలో వైన్ షాపులు తప్ప ఇంకే బిజినెస్ నడవట్లేదంటారా? అదే కదా మరి కూటమి స్పెషాలిటీ. చూ మంత్రగాలి, హామ్ ఫట్, జామ్ జటక్ అని చంద్రబాబు గారు ఒక్క మంత్రంతో సూపర్ 6 పథకాలన్నీ మాయం చేశారని అంటున్నారు అంబటి రాంబాబు గారు. ఎలా మాయం చేశారు కనుక్కుందాం. నమస్తే గురుగారు, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తూ టాయిలెట్ మెయింటెనెన్స్ కి, స్కూల్ మెయింటెనెన్స్ కి 2,000 మినహాయించి తల్లుల ఖాతాల్లో 13,000 వేశారు. అవును, మెయింటెనెన్స్ ఖర్చుల కోసం తీశారు. మన లోకేష్ బాబు గారు 2,000 రూపాయలు లాగేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇచ్చాడు అని చాలా ఎగతాళిగా మాట్లాడాడు. మరి ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటంటే మరి ఏమండి లోకేష్ గారు, మరి ఆ 13,000 ఫాలో అవుతున్నావే? ఫాలో అవ్వాల్సిందేగా. 15,000 ఏమైంది? కోత పడింది. ఓ నారా లోకేష్ గారు సిగ్గుందా అని అడుగుతాం. మీకెందుకు వచ్చింది సార్ ఆ డౌట్? అసలు సిగ్గుపడే లక్షణమే బాబు కొడుకు ఇద్దరికి లేదు. ఏంటండి మీరు క్వశ్చన్ మీదే ఆన్సర్ కూడా మీదేనా? అయినా సూపర్ 6 హామీలు అమలు చేస్తారంట కదా. బుస్ బుస్ వామ్మో, బుస్సుమంటున్నారు. మంత్రం అన్ని అయిపోయినాయి. ఏంటి ఒక్క మంత్రంతో 6 హామీలు మాయం చేస్తారా? ఇదేదో బాగానే ఉన్నట్లుందే. సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, 143 హామీలు అన్నాడు. ఏమి నెరవేర్చామంటే బుస్ ఏమి లేదు. తల్లికి వందనం ఇస్తున్నారంట కదా, దానిలో కూడా దగ మోసం తప్ప మరొకటి లేదు. మరి మిగతా హామీల సంగతి ఏంటండి? చంద్రబాబు నాయుడు అన్నీ అయిపోయినాయి, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నాలిక మందం అని కోస్తున్నాడు కదా. అవునా? మరి ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేస్తారా? ఎగనామం పెట్టావుగా. దీపం పథకం సంగతి ఏంటి గురుగారు? తప్పగా ఆర్పేశారు దీపం పథకాన్ని. ఉచిత బస్సు ఏటైనదండి? పాపం ఈ ఉచిత బస్సు ఇస్తామని అనంతపూర్ నుంచి శ్రీకాకుళం నుంచి బస్సులోకి వచ్చి ఈ అద్భుతమైన అమరావతిని చూద్దాం అనుకుంటున్నారు పాపం మహిళలందరూ కూడా. అబ్బే అలా కుదరదు. ఉచిత బస్సు జిల్లా వరకే పరిమితం అంట. అమ్మ ఆశ దోశ అప్పడం వడ బాబు గారు అంటే మీకు మరీ లోకు అయిపోయారు. 2024 వరకు పాటలు, ఫైట్లు, డైలాగులు, సేజింగులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సడన్ గా షూటింగ్ ఆపేసి సైలెంట్ అయిపోయినారు అని అంటున్నారు జడ శ్రవణ్ కుమార్ గారు.
ఆ సినిమా షూటింగ్ విశేషాలటో తెలుసుకుందాం. నమస్తే సార్. ఏంటి సార్ ఏదో సినిమా షూటింగ్ అని అంటున్నారు, ఏంటండి అది? సినిమా యాక్టర్లకి ఒక పదం వినపడితే వాళ్ళు యుద్ధం చేయరు. ఏం పదం సార్ అది? ఆ పదం ఏంటి అంటే ప్యాకప్. అవును సార్, నాకు తెలుసుగా. జస్టిస్ ఆర్డర్ ఆర్డర్ అని కోర్టులో ఎలా అంటే ఎవరు మాట్లాడుకుంటుంటారో, సినిమా యాక్టర్కి దీనిలో ఇన్వాల్వ్ అయిపోయి చెప్తున్నటువంటి వ్యక్తికి ఎవరైనా వచ్చి ప్యాకప్ అన్నాడు అనుకోండి, ఇంకా మాట్లాడు. ఇప్పుడు ఈ ప్యాకప్ గురించి ఎందుకు చెప్తున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా 2024 జూన్ 11వ తారీఖున ప్యాకప్ అంటే అప్పటికి సినిమా పూర్తయిపోయిందా? గుమ్మడికాయ కొట్టేసినారా? అయిపోయింది, సినిమా అయిపోయింది. ఎప్పుడొకరు నడిచింది సార్ ఆ సినిమా? 2024 జూన్ 11వ తారీఖు వరకు పోరాటం, స్క్రిప్ట్లు, స్టోరీలు, ఫైటింగ్లు, పాటలు, చీజింగ్ సీన్లు అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ లేవు చూడండి. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ షూటింగ్? మళ్ళీ ఇవి ఎప్పుడు వస్తాయో తెలుసా? మళ్ళీ 2029 అధికారం కోల్పోయినప్పుడు అప్పుడు మళ్ళీ సినిమా షూటింగ్ మొదలవుతుంది, షెడ్యూల్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఏంటి ఉండదా? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్యాకప్ స్టేజ్ లో ఉన్నారు. ఊరుకోండి సార్, మాటికి పవన్ కళ్యాణ్ గారు ఆడిపోసుకుంటారా? ఆయన ఒక్కరూ దొరికారంటే మీకు. 6 ప్యాక్ కావాలంటే జిమ్కి వెళ్ళి కండలు పెంచడం వేస్ట్ అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన చెప్పినట్లు చేస్తే 6 ప్యాక్ ఈజీగా వచ్చేస్తుందని కొన్ని కిటికలు కూడా చెప్పారు. నమస్తే సార్. ఏంటి సార్ ఇలా ఫిట్నెస్ మీద ఫోకస్ చేసినట్టున్నారు? మా కొడంగల్ తాండూరు ప్రాంతంలో మేము కందులు పండిస్తాం. అవునా, ఎరుగుడ్. తాండూరు కొడంగల్ కందిపప్పు అంటే దేశంలో గొప్ప పేరు. ఓ, తాండూరు కందిపప్పు అంత ఫేమస్సా సార్? అచ్చంపేట ప్రాంతంలో పోతే దోసకాయలు వండుతాయి. దోసకాయ కందిపప్పు ఎంత బ్రహ్మాండంగా ఉంటుందా! అబ్బబ్బబ్బా, సూపర్ కాంబినేషన్. నాకు కూడా చాలా ఇష్టం సార్ దోసకాయ కందిపప్పు. చికెన్ మటన్ కూడా వనికిరాదు దాని ముందర. చికెన్ మటన్ ఏమి సరిపోతాయి సార్ దోసకాయ కందిపప్పు ముందు. ఇప్పుడు ఆ పిల్లలకు తెలియకుండానే పోయింది. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లకు అలవాటు పడిపోయారు సార్ పిల్లలు. ఇప్పుడు దోసకాయలు అంటారు వెనక బుడంకాయలు అనేటోళ్ళు. అవునా? దోసకాయ బుడంకాయ ఒక్కటేనా? ఏమో సార్ నాకు తెలియదు. కందిపప్పులో వేసి చేస్తే మన అమ్మనో నాయనమ్మనో వండితే మటన్ చికెన్ కంటే టేస్టీగా ఉండేది. అబ్బా, మీరు చెప్తుంటేనే నా నోట్లో నీళ్లు ఊరేస్తున్నాయండి. ఇంటికి వెళ్ళాక దోసకాయ కందిపప్పు చేయమని చెప్పాలి సార్ మా ఆవిడికి. జొన్న రొట్టెతోని కందిపప్పు బుడంకాయలతో తింటే ఎంత మజా ఉండేది. ఇవాళ ఆ రుచులే పోయినాయి. ఆ రోజులే ఏరు సార్. అసలు ఇప్పుడు ఇంట్లో వండుకోవడం కూడా తగ్గిపోయింది గురుగారు. మనము పోయి ఎక్కడెక్కడనో పోయి ఏదో కొత్త రకాల వంటలు, కొత్త రకాల డైట్ అని తీసుకొస్తున్నారు కొత్త. నిజమే సార్, ఇప్పుడు ఈ డైట్ వల్ల కూడా ఎక్కువైపోయిందండి. ఎందుకంటే మన పెద్దోళ్ళు మనకి ఇచ్చిపోయారు. జొన్న రొట్టె తినండి. జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిదంట కదా, ఇంకేటెట్ చేయాలి సార్? మీ బట్టలు మీరు ఉతుక్కోండి. జొన్న రొట్టెలు తిని బట్టలు ఉతుక్కోవాలా? అలా చేస్తే ఏటవుతుంది సార్? 6 ప్యాక్ ఉంటుందో లేదో మీకు తెలుస్తుంది. ఓహో, 6 ప్యాక్ ఇంత ఈజీనా? అయితే జిమ్కి పోవాల్సిన అవసరమే లేదు. మీ బట్టలు మీరు ఉతుక్కొని జొన్న రొట్టె తింటే మీరు ఏ జిమ్ములకి వెళ్ళి కండలు పెంచాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు చేస్తే 6 ప్యాక్ వచ్చేస్తుందా? ఆటోమేటిక్ గా మీరు 6 ప్యాక్ తయారవుతారు. మంచి ఐడియా ఇచ్చారు సార్. ఇంటికి వెళ్ళాక నా బట్టలు, మా ఇంట్లో వాళ్ళ బట్టలు నేనే ఉతికేస్తాను. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. వచ్చే వారానికల్లా 6 ప్యాక్తో వచ్చేస్తాను. బూతులు నేర్చుకున్నంత ఈజీ కాదు బేసిన్ల గురించి నేర్చుకోవడం అని సీఎం రేవంత్ రెడ్డి గారి మీద సెటైర్ లేశారు మాజీ మంత్రి హరీష్ రావు గారు. నమస్తే సార్. ఈ బేసిన్లు గొడవేటి సార్? ఒక ముఖ్యమంత్రి, ఒక ఇరిగేషన్ మంత్రి ఇంత కనీస అవగాహన లేకుండా మాట్లాడడం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. మీరు ఎవరి గురించి చెప్తున్నారు సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంతులేనటువంటి అజ్ఞానంతో, మూర్తీభవించిన మూర్ఖత్వంతో నిన్న మాట్లాడారు. ఏం మాట్లాడారు ఆయన? దేవాదలు ఏ బేసిన్ లో ఉందో ఆయనకు తెలియదు. తెలీదా? బనకచెర్ల ఏ బేసిన్ లో కడుతున్నారో ఆయనకు తెలియదు. అన్ని తెలియాలని ఏటుంది సార్? ఒక్కొక్కటి తెలుసుకుంటారు. నువ్వు ఏం చేస్తున్నట్టు అసలు? ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఓ సామాన్య రైతును అడిగితే కూడా దేవాదులు ఏ నది మీద కట్టిను అంటే గోదావరి నది మీద కట్టాను అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు. ఇప్పుడు క్విజ్ పోటీ ఏమైనా పెడతారా ఏంటి? రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత సులువు కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం. అంటే బేసిన్ల గురించి తెలుసుకోవడం కంటే బూతులు నేర్చుకోవడం ఈజీ అంటారా? ఇక రేవంత్ రెడ్డి గారు ఇట్లుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్. ఆయన ఏం చేశారు? ఆదిత్యనాథ్ దాస్ బనకచెర్ల యాడుంది అంట. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లే ఉందిగా. ఇక దున్నపోతుందంటే దుడ్డని కట్టేమన్నట్టున్నది. ఈ సామెత కూడా బాగానే ఉంది సార్. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు పొద్దుగాలు లేస్తే. ఎవరు? రేవంత్ రెడ్డా? అవును. నల్లమల తెలంగాణ కిందికి వస్తుందా ఆంధ్ర కిందికి వస్తుందా అని అడుగుతాడు నిన్న. అరే ఏంటి సార్ మీరు
రేవంత్ రెడ్డి గారు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ పేపర్ ఏమైనా దిద్దుతున్నారా ఏంటి? రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషయం ఎక్కువ. అంత తప్పేం చేశారు సార్ ఆయన? నువ్వు నిన్న మీటింగ్ పెట్టింది ఆపనీకా కట్టుకోమని చెప్పనీకా? తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడటానికి పెట్టారు మీటింగ్. ఇంకా నీకు చంద్రబాబుని అడుక్కునే బుద్ధి పోతున్నట్లేదు. ఏం అడుక్కున్నాడు? కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతనే తీసుకుపో ఎన్న కట్టుకో ఏమన్నా చేసుకో అంటాడు. ఆయన ఇస్తే ఈయన తీసుకుంటారా? ఏమైనా సోయి ఉండి మాట్లాడుతున్నావా, అకల్ నుండి మాట్లాడుతున్నావా, అకల్ కోల్పోయి మాట్లాడుతున్నావా నువ్వు? అదేంటి సార్ ఆయన సోయిలో ఉండే మాట్లాడారు. ఉరిదీయాలి నన్ను. ఏంటి ఉరి తీయాలా? అదేంటి సార్ అంత మాట అనేసినారు? ఈయన చేసిన ద్రోహానికి నేను ఉరి తీసినా తప్పులేదు సార్. మీరేదో ఆవేశంలో ఉన్నట్టున్నారు, మనం తర్వాత మాట్లాడుకుందాం రండి. 4 సార్లు ఫోన్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తన సిక్కు ప్రశ్నలతో 3 చెరువులు నీళ్లు తాగించానంటున్నారు బీజేపీ ఎంపీ అరవింద్ గారు. నమస్తే సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 4 ఉత్తరాలు వచ్చినాయండి. 4 ఉత్తరాలా? ఈ రోజుల్లో కూడా ఉత్తరాలు రాసుకుంటున్నారు ఏంటండి? 4 సార్లు ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు చేసేదానికి ఉత్తరాలు ఎందుకు రాసినట్లు? అది సరేగాని మీరేంటి చేశారు? ఏది ఇంతగా న్యాయపడబడ్డాడని మాట్లాడిన ఫోన్. ఏమన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ లో? చంద్రబాబు నాయుడు గారు జనకచెర్ల ప్రాజెక్టు టేకప్ చేసిందట. ఏంటది? సరే నేను అన్న జనకచెర్ల అంటే జనకచెర్ల కాదు సార్, అది బనకచెర్ల. బనకచెర్లనా? బనకచెర్లనే. సరే మాట్లాడదామని మాట్లాడినది. ఇద్దరు ఏంటి మాట్లాడుకున్నారు? ఏందన్నా అంటే రేపు రావాలి మీటింగ్ కి, ఇట్లున్నది మనకు అన్యాయం జరుగుతుంది అంటే ఏం అన్యాయం జరుగుతుంది అన్న జవాబు ఇవ్వాలి. మీ ప్రణాళిక ఏంది అంటే జవాబు లేదు. జవాబు లేని ప్రశ్నలు అడిగితే ఎలా సార్? మరి ఇంకేంటి అడిగారు? పైసలు ఎడికెళ్ళి తెస్తారు అంటే జవాబు లేదు. ఏ ఒక్కదానికి సమాధానం లేకుండా ఆయన మీకు ఎందుకు ఫోన్ చేసినట్లు? ఇది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ డైరెక్షన్ మేరకు తెలంగాణ సెంటిమెంట్ పెంచనీకే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న పని. ఓహో అదే సంగతి. మొత్తానికి మీ ప్రశ్నలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సుక్కలు చూపించారనమాట. నేను ఇది కూడా అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏం అడిగినారు? మీ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి సిబిఎన్ కి శిష్యుడు, ప్రియమైన శిష్యుడు. అదిగో ఆ మాట అంటేనే రేవంత్ రెడ్డి గారు కోపం వస్తుంది. శిష్యుడు కాదంట, సహచరుడు అంట. ఆయన కాలేజీలోనే చదువుకున్నా అని మీ ముఖ్యమంత్రి అన్నాడు. సేమ్ కాలేజీలో చదువుకుంటే శిష్యుడు అయిపోతాడా? బ్యాచ్మేట్ కూడా కావచ్చు కదా. ఇంకా మా బ్రేకింగ్ న్యూస్ బాద్షా తిరకాసానిని కదపాలంటేనే నాకు ఆదివారం అమావాస్య అర్ధరాత్రి ఒంటరిగా కూకొని హర్రర్ మూవీస్ చూసినట్టు ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక తింగరవాతతో నా బుర్ర ప్రైజ్ చేసుకొని తినేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో అతని దగ్గర ఏం వార్తలు చూసేద్దాం. తిరకాసానియా ఇటువైపు అదేటనియా? నేను ఇటు పిలుస్తుంటా నువ్వు అటు చూస్తున్నావు ఏంటి? నేను ఇటు చూస్తానే మాట్లాడతాను జోగన్న. అదేంటది? ఏముంది అక్కడ? ఇక్కడేమీ లేకుండా కూడా ఇట్ట చూస్తా జోగన్న. కెమెరా ఎక్కడుంటే అటు చూస్తూ మాట్లాడుతున్నావేంటి? తలిట్టు తిప్పు. అటు కుదరదన్న, చాలా కష్టమా. ఎందుకు కష్టం? మెడ పట్టేసింది జోగన్న. అయ్యో నిద్రలో పట్టేసుకున్నాయేంటి? నిద్రలో కాదన్నా, నిద్ర లేచిన తర్వాత పట్టేసిందా? తలిట్టు తిప్పు. ట్రై సై అన్నయ్య. లేదన్నా, ఎంత దిప్పదామన్నా కూడా మళ్ళా ఇట్ట తిరిగిపోతుందా? కావాలంటే చూడు. చూసావు కదనా, కుక్కతాకు వంకర్ లాగా మళ్ళా ఇట్ట తిరిగిపోయిందా? ఓ పని చేయి, అలాగే 90 degrees తిప్పుతాలా? అది ఇప్పుడు బాగుంది. ఇట్లాంటి ఐడియాలు ఎట్టొస్తాయన్నా నీకు కూడా ఎప్పుడన్నా మెడ పట్టుకుందా ఏందా? చేతులు ఎందుకు అలా వెనక పెట్టుకున్నావు? ఆ చేతుల్లో ఏముంది చూపించు. నేనేమి దాచడం లేదన్నా, అవే మెల్లి తిరిగిపోయినాయి. ఎంత ట్రై చేసినా కూడా తిరిగి రావట్లేదు. వామ్మో, మెడకు ఓ పక్క తిరిగిపోయింది, చేతులు వెనక్కి తిరిగిపోయాయి. తిరకాసానియా నీకెవరో చేతపడి చేసినట్టున్నారు. ఇది గ్యారంటీ చేతపడి అనియా? నీ పని అయిపోయినట్టుందనియా? ఊరుకో అన్నా, చేతపడి లేదు, బాణామతి లేదు. మరి ఎందుకలా? బాడీ పట్లన్నీ వంకరలు తిరిగిపోయి ఉన్నాయి. అందరూ యోగా యోగా అంటుంటే పోనీలేని నేను కూడా 2-3 ఆసనాలు ట్రై చేశానన్నా. తల కిందకి పెట్టి కాళ్ళు పైకెత్తి శీర్షాసనం వేస్తుంటే పట్టుమని మెడ పట్టేసుకుంటా. సరేలే అని చేతులు వెనక్కి పెట్టి వజ్రాసనం వేద్దామని ట్రై చేస్తే చేతులు వెనక్కి వెళ్ళి అక్కడే జామ్ అయిపోయానన్నా. ఎంత లాగినా రావట్లేదా? ఏం చేయాలో తెలియటం లేదనా. అయ్యయ్యో, పెద్ద కష్టం వచ్చిందని నీకు. మరి ఇప్పుడు ఎలా? పొద్దుటి నుంచి ఇలాగే ఎంటకాయ నడిచినట్టు నడుస్తున్నానన్నా. అసలు ఎందుకనే నాకు ఈ కష్టాలా? కసనియా అమ్మాయి ఎవరు? నీ ముందే ఉంది చూడపాలి. అబ్బా, అప్సరస లాంటి అమ్మాయి కత్తిలే ఉందనియా. అప్సరస ఏదన్నా? ఎక్కడన్నా?
ఇరే, ఆహా అప్సరస్ అనగానే మేడం మామూలు పొజిషన్కి వచ్చేసిందిగా. ఏందన్నా నువ్వా అట్ట జోకులు వేస్తుంటావా? ఇదిగో ఈ ఐఫోన్ నీకే catch. ఐఫోన్ అదిగో చూసావా చేతులు కూడా సెటరేట్ అయిపోయాయి. అరే నిజమేనా అన్నా? చూడ్డానికి నువ్వు అట్ట కనిపిస్తావు కానీ నీకు భలే తెలివితేటలు ఉన్నాయన్నా. నువ్వు కూడా డైలీ యోగా చేస్తావా? ఏంది యోగన్నా? అది కాదన్యా, యోగా అనేది బాడీ ఫిట్నెస్కి చాలా అవసరం. ప్రతి ఒక్కరు రోజు కొద్దిసేపు యోగా చేయాలా. అలా కాకుండా జన్మకో శివరాత్రి అన్నట్టు సంవత్సరానికి పాలి చేస్తే ఇలాగే కాళ్ళు కీళ్ళు పట్టేస్తాయి. అర్థమైందా? ఇక నుంచి నేను కూడా రోజు యోగా చేస్తానన్నా. సరే గాని ఏపీలో ఏడు జరుగుతుంది. కూటమి నాయకులు కూడా రోజు రకరకాల ఆసనాలు వేస్తున్నారన్న. అదేంటి రోజు వేయడం ఏంటి? యోగా డే ఒక్కరోజే కదా. కాదన్నా, వాళ్ళు రోజు వేస్తుంటారు ఆసనాలు. రోజు ఎందుకు వేస్తున్నారనయా? ఇప్పుడు నువ్వు నన్ను కూటమి పాలన గురించి ఏమన్నా అడుగు, నీకు అర్థమయ్యేలాగా చెప్పేస్తా. సరే, సూపర్ 6లో భాగంగా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? అదేంటది? ఎవరు ఏం అడిగినా ఏమీ మాట్లాడకూడదు. దీన్ని నిశ్శబ్దాసనం అంటారు. ఓహో, మరి ఆడబిడ్డ నిధి సంగతి ఏంటి? ఇదేం ఆసనం? శ్రవణ బంధు ఆసనం అంటే ఎవరు ఏం అడిగినా ఏమీ వినపడదు. బా, అది సరే గాని రాష్ట్రంలో జరిగే అరాచకాలు నరికట్టడానికి కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఏంటి ఇది కూడా ఆసనమేనా? అవునన్నా, దీన్ని నయనబంధన ఆసనం అంటారు. ఈ ఆసనం వేస్తే మన ముందు జరిగే అన్యాయాలు, అక్రమాలు ఏమి కూడా కనిపించవు. శరీరం తేలిగ్గా గాలిలో తేలినట్టుగా మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది జోగన్న. ఏడ్చినట్టే ఉంది. ఈ ఆసనాలేమి పనిచేయకపోతే ఇంకో బ్రహ్మాండమైన ఆసనం కూడా ఉంది జోగన్న, అది కూడా చూడు. అరే ఏడి సడన్ గా మాయమైపోయినాడు. అయ్యో తిరకాసనియా, తిరకాసనియా ఏమైపోయానయా బాబు? కెమెరామేనా చూడు, తిరకాసని ఏటైపోయాడు. ఓ నీ దుంపదాగా తిరకాసనియా, ఏదో ఆసనం వేస్తానని చెప్పి హాయిగా పడుకొని నిద్రపోతున్నావు ఏంటి? లే లే లే, ఎవరైనా చూస్తే ఏంటనుకుంటారు? దీన్ని శవాసనం అంటారు జోగన్న. ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామని లీడర్లు ఇంటికి పోతే తలుపులన్నీ పెట్టేసుకుని ఇట్టా శవాసనం వేసి నిద్రపోతే కాసేపు చూసి వాళ్ళే వెళ్ళిపోతుంటారు జోగన్న. సర్లే సర్లే, నీ ఆసనాలు ఆపసోపాలు గట్టిపెట్టి ఆఫీస్కి వచ్చాయి జోగన్న. మళ్ళీ ఏటైనది? నాలుక మందం అయిన వాళ్ళకి నాలుక సన్నాసనం అని ఒక దివ్యమైన ఆసనం కూడా ఉంది జోగన్న, దాన్ని కూడా చూపించమంటావా? నీకా ఇంకొక మాట మాట్లాడావంటే నీ నాలుగు కోసేస్తాను. ఆసనం లేదు, గీసనం లేదు. నడే. బొత్తిగా బీపీ పెరిగిపోయింది జోగన్నకి. బీపీ తగ్గడానికి కూడా ఒక ఆసనం ఉంది అని చెప్తే ఓ అమ్మ బీపీ ఇంకా పెరిగిపోయేలాగా ఉంది. రమ్మని అడుగు ఆఫీస్కా పోదాం, మనకేం వచ్చిందా? ఇవి ఇవాల్టి ముచ్చట్లు. మరిన్ని జాము జట్టుకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.